ఏదైతే మీరు ఇప్పుడు డ్యాన్స్ వీడియో చేసిరో దానికి ఒక రీజన్ ఉంది, ఇంకా ముందు ముందు వీడియోలు ఉంటాయి. సో ఆ రీజన్ ఏంటి అంటే, చాలామంది నైనికకు ఒక క్వశ్చన్ అడిగిర్రట. ఆ క్వశ్చన్కి నైనిక ఆన్సర్ చెప్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఏం పోస్ట్ పెట్టింది అనే దాని గురించి నేను ఇప్పుడు ఆ ఆన్సర్ చెప్పి పోస్ట్ పెడతా. సో చాలామంది అడుగుతురు, పృథ్వీ పార్టీకి రాలేదా, నిఖిల్ ఇచ్చిన పార్టీకి రాలేడా, అటెండ్ కాలేడా అని. సో ముచ్చట ఏంటిదంటే, ఆ వీడియో తీసిందే పృథ్వీ అన్నమాట. సో ఇప్పుడు ఆ వీడియో చూడండి ఒకసారి. సో ఇది జరిగిన ముచ్చట. దాని తర్వాత టేస్టీ తేజ, రోహిణి, ప్రేరణ వీళ్ళందరూ వచ్చేసి మనకు ప్రేరణకి కేక్ కటింగ్ జరిగింది. కేక్ కటింగ్ కాదు. సో ఆ కేక్ కటింగ్ల మీద కొన్ని హ్యాష్ ట్యాగ్లు ఉన్నాయి, బిగ్ బాస్లో ఫేమస్ అయినాయి. ఆల్రెడీ మీరు చూస్తురు కావచ్చు వీడియో. కుర్చీ మడత పెట్టి, క్వీన్ ఆఫ్ టాస్క్స్, పెన, లేడీ సింహం, లేడీ ఫైటర్, ఆడపులి, శ్రీపదు, అందాల రాక్షసి అని కొన్ని హ్యాష్ ట్యాగ్లు పెట్టి మనకు కేక్ అనేది కోయడం జరిగింది. సో వీళ్ళ బాండింగ్ అనేది బయట కూడా కొంచెం కొనసాగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు, ఏగి 10 రోజులే ఉంటుంది మళ్ళీ కలుసుకోరు అని. బట్ ఏమో ఎవరు ఎట్లుంటారో తెలియదు. ఇప్పుడు మనకు పోయిన సీజన్స్లో సీజన్ 6లో గీతురాయలు కానీ, ఇంకా సిరి సత్య కానీ వీళ్ళందరూ కలుసుకుంటూ ఉంటారు. అంటే ప్రతిసారిగా కలుసుకుంటూ ఉంటారు, ఒకటే ఇంట్లో ఉంటా ఉంటారు, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉన్నది. బట్ వీళ్ళు అలా మెయింటైన్ చేస్తారా లేదా అనే దాని గురించే చెప్పాలి. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది, నబీల్ విన్నరా నిఖిల్ విన్నరా అని. ఎందుకంటే జనాలు అంతమంది నబీల్ని అంత బయట కానీ ఇంకా బయట మనం వెళ్తూ ఉంటాం కదా, సో అప్పుడు నబీల్కి చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. అలా అని నిఖిల్కి దొరుకుతలేవని కాదు, అక్కడ హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతగా లేదు. నబీల్ వరంగల్కి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ మొత్తం ధూమ్ధామ్ జరుగుతుంది. టాప్ 3కి వచ్చినాం, మొత్తం దింగాన్ చేసినామని. సో ఇది జరిగిన ముచ్చట్లు. ఇంకా మనం బిగ్ బాస్ సీజన్ 9 కానీ ఇంకా ఫ్యూచర్ ఏమైనా అప్డేట్లు వస్తే దాని గురించి కూడా అప్డేట్లు ఇస్తూ ఉంటాం కాబట్టి, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.